ఈరోజు వీరనారి ఐలమ్మది 40వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతున్నది. నా పేరు జ్యోతి ఉపేందర్. నేను రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 17 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. వీరనారి ఐలమ్మ ఆశయాలతోటి ఇడికి వచ్చిన ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఈరోజు 40వ వర్ధంతి జరపడం జరుగుతుంది. ఇడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడుగు బడహీనాల ఆశాజ్యోతి ఐలమ్మ వర్ధంతి ఈరోజు జరపడం జరుగుతున్నది కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ చేయాలని గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా కోరటం జరుగుతున్నది. ఏబిసిడి వర్గీకరణ చేసి రజకులకు రక్షణ చట్టం ఒకటి చేయాలి. మాకు వచ్చే నిధులు కూడా రావట్లేదు. ప్రభుత్వాలు మారినా కూడా రజకుల స్థితిగతులు మారతలేవు. మేము ఎన్నో వినయపత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. కానీ ఈరోజు కామారెడ్డిలో ముఖ్యమంత్రి గారు ప్రకటించింది బీసీలకు 42% అన్నాడు. కాబట్టి ఇది ఓన్లీ కాకితాళంగా ఎలక్షన్ల వరకే పరిమితం ఉన్నది. ఇది ఇట్లా కాకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీలకు అందరికీ మైనార్టీలకు అందరికీ రిజర్వేషన్ కేటాయించాలని కోరుతున్నాము. ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యం జరుగుతున్నాయి. మా రజకులకు రక్షణ చట్టం కావాలని ప్రభుత్వాలనని విన్నపం చేస్తున్నాము. ఏ విన్నపించినా కూడా ప్రభుత్వాలు మా రజకుల మీద కనికరం అన్నది లేకుండా జరుగుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలు చేయనీకి ముందుకు ఎన్నో పోరాటాలు చేయనీకి కూడా మేము వెనుకాడమని చెప్పి ఈరోజు ఐలమ్మ స్ఫూర్తిగా మేమందరం రజకులు అందరం ఏకదాడిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇలా ఐలమ్మ వర్ధంతి జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఐలమ్మది గవర్నమెంట్ లాంఛనాలతోటి ఐలమ్మ వర్ధంతి జయంతి చేయాలని గత ప్రభుత్వము ఓన్లీ జయంతి ప్రకటించింది. ఈ ప్రభుత్వం కూడా వర్ధంతి ఒకటి ప్రకటించింది. చాలా సంతోషంగా గౌరవపడుతున్నాం. ఇలాంటి ప్రకటించి కూడా రజకులకు ఎన్నో నిధులు కేటాయించాలని కోరుతున్నాం. ఇప్పుడు రాజీవ్ పథకం కూడా ఇందిరమ్మ ఇల్లు లేని రజకులు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాము. ఈ మన రాజీవ్ యువ పథకం కూడా 5 లక్షలు 10 లక్షల బీమా కూడా రజక కుటుంబాలకు చేరాలని కోరుతున్నాము. పింఛని లేని రజకులకు కూడా పింఛని ఇవ్వాలి. ఇలా వృత్తి చేసి చనిపోయే రజకులకు కూడా 5 లక్షల బీమా ప్రభుత్వాలు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలకు కూడా వినయపత్రం ఇవ్వడం జరిగింది. ఇలా వృత్తి చేసి అనారోగ్య మహిళలకు క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు, మొగర్లకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు. కాబట్టి ఈ 5 లక్షల బీమా అన్నది కేటాయించాలని కోరుతున్నాము. ఈరోజు ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద జరుగుతున్నాము. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ విగ్రహం పెట్టాలని కూడా కోరినాము. ఆ విగ్రహం అన్నది లేకుండా అయింది. రాబోయే రోజుల్లో ఇలాగా ఫోటోలు పెట్టి బ్యానర్లు కట్టి ఐలమ్మ వర్ధంతి చేయకుండా విగ్రహాలు పెట్టి ఆవిష్కరణ గవర్నమెంటే ఒకటి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ తెలంగాణ రజక వృత్తిదారుల తరపున కోరుతున్నాం. ఇట్లు సమావేశం స్టార్ట్ అయిందండి. చూసుకోండి, తర్వాత ఇబ్బంది పెట్టుకోండి.